ఈ చిన్న చిన్న తుంపర్లు పడేదానికి తార్పాలు ముచ్చి తెరిచేదానికి మంచి కాయలు కూడా మొత్తం డ్యామేజ్ వచ్చిడిసేవా. ఆయన అందరికీ పొద్దున్న లేచి పొలం దగ్గరికి అయితే వచ్చినాయి. ఈ రోజు అయితే ముందు మామూలు లేదు. ఎద్దుల మేత కోసం అని జొన్నలు చల్లుకున్నాలనుకున్నాము. ఇది ఇంత దానికోసం ఇవాళకి బండి కట్టుకుని వచ్చాడే. గంటనడం మునిపోయిన గడ్డి ఉండదానికేసి ఈ విధంగా నరుక్కొని గుంటు వాసిన తర్వాత మళ్ళీ ఇది నీళ్ళు కట్టాలి కాబట్టి ఈ విధంగా సప్రిచ్చి బోధులు అయితే ఎక్కించాను. అదే నీళ్ళు అయితే ఫానికి ఎక్కించాను. ఇట్లా దీనికి నీళ్ళు కట్టడానికి చెరుకు లేకుంటే వెళ్తాను ఉండదానికేసి ఇటుకొచ్చి ఇడిచాను. ఇడొచ్చి మిరకాయలు చూసి చూడండి. దీంట్లో డ్యామేజ్ కాయలు తప్పితే మంచి కాయలు అస్సలు ఏడాడా కనే కనపడవు. ఎందుకంటే ఈ వానలో తుంపుర్లు పడకంటే ఉండవు. దానికోసమే అసలు మిరకాయలు ఏమీ బాగలేవనమాట. ఈ తారపాలను ముచ్చి తెరిచే తలకల్లా ఈ విధంగా ఫేడిసేవా. అసలు మంచి కాయకే సరిగ్గా రేట్ లేదు. ఇప్పుడు ఈ మచ్చల కాయలకి ఇంకేం రేట్ ఉంటుందో అసలు పండిన పంటకు కూడా వస్తానో లేదో. ఇంక చెలుకు తీసుకొని ఇంకా చేను దగ్గరికి అయితే వచ్చామా. ఇంకా నీళ్ళు పెట్టుకేసి మొత్తం ఈ విధంగా అయితే మొత్తం కట్టిడిసామా. ఇప్పుడైతే జొన్నలు వెళ్ళాను. ఇది ఆరిన తర్వాత మడకు దున్ని సల్లి గుంటి వేయాలి. అప్పుడు అయిపోయిస్తుంది దీని పని. ఇంకా ఈ రోజుకైతే ఈ జీవితం ఇలా గడిచిపోయింది. ఇంకా